శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. కాళహస్తి ఆలయంలో అద్భుతమైన విషయాలు ఏమిటి అంటే, పరమేశ్వరుడు అంతరాలయంలో నేలపైన ఒక నంది కనిపిస్తుంది. మీరు ఎక్కడా అట్లాంటిది చూడరు. నేలపైన పడుకొని ఉంటుంది. కాళ్ళు రెండు చాపి నేలపైన పడుకొని ఉంటుంది. మామూలుగా నందులు అన్నీ కూర్చొని ఉంటాయి కదా, కానీ ఈ నంది మాత్రము నేల మీద పడుకొని ఉంటుంది. విచిత్రంగా గోధుమ వర్ణంలో ఉంటుంది. ఆ నందిని శరణాగత నంది అని పిలుస్తారు. అక్కడ నిలబడి బయటికి చూశారు అనుకోండి, ఆ కన్నంలో నుంచి ఇందాక బయట నేను చెప్పాను కదా మహానంది అని, ఆ పెద్ద నంది కూర్చొని కనిపిస్తుంది. ఇక్కడ పరమేశ్వరుడి సన్నిధిలో ఆయనకి కొన్ని అడుగుల ముందు ఈ పడుకొని ఉన్న శరణాగత నంది కనిపిస్తుంది. ఏమిటండి ఈ రెండు నదులు చెబుతున్నది అంటే, నువ్వు ఎప్పుడు అయితే దర్పంతో అహంకారంతో ఉంటావో అప్పుడు పరమేశ్వరుడికి దూరం అవుతావు. నీకు పరమేశ్వరుడికి మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఎప్పుడు అయితే అహంకారము అంత దిగి శరణాగతి స్వామికి ముందు మోకరిల్లుతావో అప్పుడు సాక్షాత్ పరమశివుడి సన్నిధిలో ప్రతి క్షణము కల్లారా చూసుకోవచ్చు అన్నమాట. అద్భుతమైన విశేషం. అక్కడ నుంచి ముందుకు వెళ్తే కాళహస్తీశ్వర స్వామి సన్నిధి. అక్కడ చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే, మీరు శివలింగాన్ని కన్నా ముందు సామాన్యంగా కాళహస్తీశ్వరుడి ఫోటో ఎవరైనా చూస్తారు అనుకోండి. స్వామి విగ్రహంతో పాటు పక్కనే ఒక దీపము, సమ్మెలో 2 దీపాలు వెలుగుతున్నట్లు ఉన్నది చూడండి. ఏ కాళహస్తీశ్వరుడి ఫోటోలో అయినా ఉంటుంది. ఏమిటండి, శివలింగం మాత్రమే పెట్టొచ్చు కదా, ఈ ఒక్క దీపం సమ్మె మాత్రమే ఫోటోలో పెట్టి ఎందుకు ఆ 2 దీపాలు వెలుగుతున్నట్లు చూపిస్తారు అంటే, అక్కడ ఆ విచిత్రం ఉన్నది. కాళహస్తి పంచభూత క్షేత్రాలలో ఒకటి. పంచభూతాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి 5 శివలింగాలు ఉన్నాయి. అందులో 4 తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి, ఒకటి మనకు తెలుగు రాష్ట్రంలో ఉన్నది అన్నమాట. అదే కాళహస్తి. కాళహస్తిలో ఉన్న వాయులింగము అక్కడ ఉన్నది. వాయులింగము అనడానికి గుర్తుగా దీపం సమ్మెలో 2 దీపాలు ఉన్నాయి కదా, అవి 2 ప్రతి క్షణము ఊగుతూ ఉంటాయి. అంటే ఒక పిల్లగాలి వచ్చి దీపానికి తగిలింది అనుకోండి, ఆ దీపం ఎలా ఊగుతుందో అలాగా కొన్ని సంవత్సరాల నుంచి దీపాలు 2 అలా ఊగుతున్నాయి. అది వాయులింగము అనడానికి గుర్తు అన్నమాట. అసలు బ్రిటిష్ వాళ్ళకి అనుమానం వచ్చింది. మామూలుగా అయితే చుట్టుపక్కల ఎక్కడ గోడలకి రంధ్రాలు కానీ ఏమీ ఉండవు. అలాగా మిగతా దీపాలు ఏవీ ఊగవు. ఈ 2 దీపాలు మాత్రమే ఊగుతూ ఉంటాయి. వాళ్ళకి అనుమానం వచ్చి అది నిజంగా శక్తేనా అని పరీక్షించాలి అని ఆలయం మొత్తము మూయించి గర్భాలయాన్ని ఎటువైపు నుంచి గాలి తగలకుండా ఉండేలాగా ఏర్పాటు చేసి ఆ తర్వాత వచ్చి గమనిస్తే అప్పటికీ కూడా దీపాలు ఊగుతూనే ఉన్నాయి. దాంతో నమస్కారం పెట్టేసి బయటకు వచ్చేశారు. అంత శక్తివంతమైన దీపాలు చూసి తీరాల్సిందే. అయితే కాళహస్తీశ్వర లింగం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా లింగాలు ఏవైనా వృత్తాకారంలో ఉంటాయి. సర్క్యులర్గా ఇక్కడ మాత్రమే ఒక్క స్క్వేర్ షేప్లో ఉంటుంది, చతురాకారంగా ఉంటుంది అన్నమాట. పరమేశ్వరుడి పైన ఒక 9 మెట్లులా ఉన్న కవచం ఏర్పాటు చేసి ఉంటుంది ఈ లింగములు. అందుకే పూజారులు కానీ ఎవ్వరూ చేతితో ముట్టుకోరు. అందుకే పైన ఒక తొడుగు ఉంటుంది అన్నమాట. అది నవగ్రహ కవచము. దీనికి ఉన్న 9 మెట్లు నవగ్రహానికి ప్రతీకలు. అంటే ఆ గ్రహ శక్తి మొత్తము కాళహస్తీశ్వరుడి ఆధీనంలో ఉంటుంది అన్నమాట. అందుకే గ్రహణము వస్తే రాష్ట్రంలో అన్ని ఆలయాలు మూసివేస్తారు కదా. గ్రహణము అయిపోయిన తర్వాత ఆలయం అంతా శుద్ధి చేసి అప్పుడు తీస్తారు. కానీ ఒక్క కాళహస్తి ఆలయంలో మాత్రమే గ్రహణం అప్పుడు కూడా తెరిచి ఉంటుంది. రాహుకేతువుల పూజలన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఎందుకు అంటే పరమేశ్వరుడు కవచము విగ్రహాలకి ప్రతీక. అలాగనే అక్కడ అమ్మవారికి దగ్గర అమ్మవారు వేసుకున్న వడ్డానము కూడా కేతు గ్రహానికి ప్రతీక. కేతు వడ్డానము ఈ 2 వారి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఈ ఆలయాన్ని గ్రహణము రోజు తెరుస్తారు. అలాగనే ఇక్కడ పరమేశ్వరుడి లింగం పైన సాలీడు, పాము, ఏనుగు ఆ 3 గుర్తులు ఉంటాయి. మరి ఈ తొడుగు ఎప్పుడు తీయకపోతే ఎలా చూస్తామండి? అది
పాయింటే. అందుకోసమే మనకు ఒక సౌలభ్యాన్ని పెట్టారు. ఏమిటి అంటే మీరు మొత్తము దర్శనము పూర్తి అయిన తర్వాత మళ్ళీ దక్షిణ గోపురం నుంచి బయటికి వచ్చి కొంచెం ముందుకు నడిస్తే మీకు ఎడమ వైపు చిన్న ఆలయంలో ఈ విగ్రహం కనిపిస్తుంది. నమూనా విగ్రహము అన్నమాట. అంటే కాళహస్తీశ్వరుడు విగ్రహము శివలింగము ఎలా అయితే ఉన్నదో అదే ఆకారంలో అంతే విగ్రహాన్ని వచ్చి బయట పెట్టారు. దానిపైన మీరు చూస్తే పైన ఇలా పాములాగా, మధ్యలో ఏనుగు తొండములాగా, కింద ఒక సాలీడు ఆకారంలాగా ఉంటుంది. అచ్చం ఇలాగనే కాళహస్తీశ్వర లింగం ఉంటుంది. అక్కడ నుంచి బయటికి వచ్చి అలాగే కుడి పక్కన తిరిగితే అమ్మవారి ఆలయానికి వెళుతున్న దారిలో 2 విశేషాలున్నాయి. మొట్టమొదటిది ఒక అద్భుతమైన శనీశ్వరుని విగ్రహం కనిపిస్తుంది. కాళహస్తిలో నవగ్రహాలు ఎక్కడా ఉండవు. అవి అన్నీ స్వామి వంటి మీదే ఉంటాయి. కానీ శనీశ్వరుడి విగ్రహం ఒక్కటే మాత్రము అక్కడ ఉంటుంది. చాలా శక్తివంతమైన విగ్రహము. శనిపీడలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని ధ్యానం చేసినారు అంటే అమోఘముగా పనిచేస్తుంది అన్నమాట. అక్కడ మీరు కింద చూస్తే ఒక ఆయన తీర్థం ఇస్తూ ఉంటాడు. అంటే ప్రతి గుడిలో తీర్థం ఇస్తుంటారు కదండి. లైన్ పెద్దగా ఉంటే తీసుకోకుండా ముందుకు వెళ్తాము. కానీ కాళహస్తీశ్వరుడి గుడిలో మాత్రము తీర్థము తీసుకొనే వెళ్ళండి. తీర్థానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మామూలుగా ఎటువంటి శివాలయాలలో ఆ తీర్థం ఇవ్వరు. శాస్త్రంలో దీనికి చాలా నియమాలు ఉంటాయి. కానీ ఈ ఆలయంలోనే పరమేశ్వరుడికి అభిషేకం చేసిన జలాన్ని మనకి తీర్థం కింద ఇస్తారు. అందుకని అక్కడ ఒక లైన్ ఉన్నా సరే తప్పకుండా నిలబడి ఆ తీర్థాన్ని తీసుకువెళ్ళండి. అంటే ప్రాణలింగము ఏదైతే ఉన్నదో ఆ శివలింగాన్ని తాకుతూ బయటకు వచ్చిన జలం అంటే ఎంత పవిత్రమైన జలమో ఆలోచించండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు అటు పక్కన వస్తే సరిగ్గా పరమేశ్వరుడి లింగంకి వెనుక వైపు అమ్మవారి ఆలయంలోనికి ప్రవేశించడానికి కుదురుతుంది. అంటే ఇక్కడ పరమేశ్వరుడు పశ్చిమాభిముఖంగా ఉంటే అమ్మవారు తూర్పు వైపు తిరిగి ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళ ఇద్దరు ఆలయాలు ఒకే ఆలయంలో ఉంటాయి. మీరు అమ్మవారి ఆలయానికి వెళ్తే నిలువెత్తు విగ్రహము తల్లి జ్ఞాన ప్రసన్నాంబికాదేవి, ఆ తల్లి అనుగ్రహము పడితే అపూర్వమైన జ్ఞానశక్తి వస్తుంది. అసలు ఏమిటండి అసలు అంత శక్తి అంటే మొట్టమొదట విశేషము అమ్మవారు మన మానవ స్వరూపంలో వచ్చి ఆ క్షేత్రంలో ఉండి శివ పంచాక్షరిని జపించి పరమేశ్వరుని ప్రసన్నము చేసుకున్నారు. అసలు శివ పంచాక్షరి చాలా శక్తివంతమైన మంత్రము. అది అమ్మవారి నోటి నుండి అక్కడ కూర్చొని తపస్సు చేసి ఆ మంత్రాన్ని పరమేశ్వరుని సిద్ధింప చేసుకున్నది అన్నమాట. అంటే తల్లి శక్తి ఆ మంత్రానికి అక్కడికి వచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడి శక్తి అవన్నీ కలబోసిన క్షేత్రము అన్నమాట. అందుకే జ్ఞానానికి ప్రతీక అమ్మవారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మీరు బయటికి వచ్చారు అంటే పూర్తిగా బయటికి వచ్చి ఆ వరండాలో నడుస్తుంటారు. ఎదురుగుండా వాహనములు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. సరిగ్గా ఇంగికి పైన చూశారు అంటే పైన రాశులు 12 రాశి చక్రాలు ఉంటాయి. దాని కింద నిలబడి కానీ అమ్మవారిని చూస్తూ ప్రార్థిస్తే జాతకంలో దోషాలు ఏమైనా సరే పోతాయి. ఏమండి ఎందుకు పోతాయి అంటే చాలా విచిత్రము. అమ్మవారి విగ్రహము సరిగ్గా అమ్మవారి చూపు ఎటువైపు అయితే ప్రసరిస్తుందో అక్కడ నుంచి ఒక లైన్ గీశారు అనుకోండి. మీరు కింద నిలుచున్నారు అనుకోండి. పైన 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల ప్రభావం డైరెక్ట్గా పడితే మన జీవితాలు ఎలాగ ఉంటాయో మనకు తెలుసు. కానీ అమ్మవారి చూపు ఆ రాశుల మీద పడి అప్పుడు ఆ రాశుల ప్రభావం మన మీద పడి అప్పుడు ఆ గ్రహాల వలన ఏమి చేయవు కదండి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే గ్రహం మనల్ని ఏమి చేస్తుంది అది అక్కడ విశేషము. దాని కింద నిలబడి అమ్మవారిని దర్శనము చేసుకోండి. మీకు ఎదురుగానే అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారు ఆలయం నుంచి బయటికి వచ్చి కొంచెం ముందుకు వెళితే కుడి చేతి వైపు భూమి మీద 4 మెట్లు ఉండి పైకి అరుగు మీద ఎక్కవచ్చు. అక్కడ శిఖర దర్శనము అని రాసి ఉంటుంది. అది కూడా చాలామంది చూడరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆవిడిగా తప్పకుండా చూడవలసిన ప్రదేశము అది. ఏమిటి అంటే ఆ అరుగు మీద పైకి ఎక్కితే మీరు ఒక చోట నేల మీద 3 మార్క్స్ చేసి ఉంటాయి. 3 మార్క్స్ ఏమిటి అంటే ఇప్పుడు ఈ కాళహస్తి ఆలయం ఉన్నది కదా, ఆలయం మొత్తము పైన రాతితో కప్పివేసి ఉంటుంది. నిలబడి చూశారు
అనుకోండి. ఒక రంధ్రం నుంచి చూస్తే కాళహస్తీశ్వరుడు ఆలయము గోపురము కనిపిస్తుంది. ఇంకొక రంధ్రం నుంచి చూస్తే జ్ఞాన ప్రసూంబిక ఆలయము శిఖరము కనిపిస్తుంది. మూడవ రంధ్రం నుంచి చూశారు అనుకోండి, వెనక గోడ మీద కన్నప్ప ఆలయం ఉన్నది కదా, ఆ శిఖరం కనిపిస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరులు తమతో సమంగా తమ భక్తుని పెట్టుకొని ఆలయం ఇక్కడ చెప్పాలి అంటే పరమేశ్వరుడి పార్వతీదేవి కింద ఉండిపోయి కొండపైన భక్త కన్నప్ప పెట్టుకున్నారు. ఏమి కారుణ్యము చూడండి. ఆయన కన్ను పీకి పరమేశ్వరుడికిస్తే పోయి మోక్షం ఇవ్వడమే కాకుండా భక్తుల్ని తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెట్టి పరమేశ్వరుడు పార్వతీదేవి కొండ కింద కూర్చున్నారు. ఆ కొండ మీదున్న కన్నప్ప ఆలయ శిఖరము ఆ మూడో రంధ్రం నుంచి చూస్తే కనిపిస్తుంది. దర్శనం చేసుకున్నాక మీరు వస్తూ ఉంటే ఎదురుగుండా మీకు 3 శివలింగాలు ఉంటాయి. ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగము మూడింటిలోనూ విచిత్ర శివలింగములు ఉంటుంది. కింద ఉంటుంది లింగము. ఏంటో విచిత్రంగా ఉంటుంది. ఏమిటి అంటే ఇంతకీ ఆ లింగం ఏమిటి అంటే దాన్ని చిత్రగుప్త లింగము అంటారు. చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, రాతలు అన్నీ రాసేవాడు, ఆయన ప్రతిష్ఠించిన లింగము అంటారు అన్నమాట. అయితే ఆ విచిత్రమైన ఆకారం ఏమిటి అంటే చిత్రగుప్తుడు ఇవన్నీ రాసేది బొటనవేలితో కదా. శివలింగాన్ని చూస్తే శివలింగం బొటనవేలి ఆకారంలో ఉన్నది. అందువలన చిత్రగుప్త శివలింగము అంటారు. అది కూడా దర్శనం చేసుకొని మీరు బయటకు వచ్చేస్తుంటే దక్షిణామూర్తి గోడ దగ్గర కొలువై ఉంటాడు. అబ్బా, ఏమి అద్భుతమైన విగ్రహము. మనము ఎన్ని క్షేత్రాల్లో దక్షిణామూర్తి విగ్రహాన్ని చూసి ఉంటాము కదా, కానీ ఆ విగ్రహం అన్నీ ఒక ఎత్తు, కాళహస్తిలో దక్షిణామూర్తి ఒక ఎత్తు, జీవకళ వెలిగిపోతూ ఉంటుంది. విగ్రహమే కాదు, అక్కడ అర్చన చేసే అర్చక స్వామి ఉంటాడు చూడండి, ఆయన కూడా బ్రహ్మాండమైన కళతో వెలిగిపోతుంటాడు. దక్షిణామూర్తి స్తోత్రము ఒక్కసారి చదివితే ఎన్నో లక్షల సార్లు చదివిన ఫలితం వస్తుంది. అంతటి శక్తివంతమైన ప్రదేశము అది. చూసి మీరు బయటకు వచ్చిన తరువాత దక్షిణము వైపు నుంచి వెళితే ఆ కన్నప్ప కొండపైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి. కాళహస్తి ఆలయంలో ద్వారం నుంచి లోపలికి మెట్లు వెళుతుంటే ఆ ద్వారబంధానికి ఒక గడప ఉంటుంది కదా, అది మీరు గమనిస్తే కంచు గడప ఉంటుంది. ఆ గడప కింద ఎన్నో సంవత్సరాల నుంచి 2 రహస్యాలు ఉన్నాయి.